शम्भरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुर्नमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं। అమ్మా నమస్కారం. నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం అండి. అనంతగిరికి స్వాగతం. నేను ఈ ఆలయ ధర్మకర్తను. మీరు చెప్పినట్లే దోష నివారణ పూజకు అన్ని ఏర్పాట్లు చేశాను. చాలా థ్యాంక్స్ అండి. పూజలు అవి అంటున్నారు, ఎన్ని ప్లాన్ చేశారేంటి? అవన్నీ నాకు తెలియదండి, శాస్త్రి గారిని అడగాలి. శాస్త్రి గారు ఎవరు? నేనే. పండిత్ పరమేశ్వర శాస్త్రి ఎలియాస్ అగ్నిహోత్రావధాన్లు ఎలియాస్. పౌరహిత్యం చేసేవారికి అన్ని పేర్లు ఎందుకండి? మూర్ఖుడా, నీ బాసు మీ సెటైర్ వేస్తే రిటైర్ మాత్రమే అవుతావు. అదే నాలాంటి రింగ్ మాస్టర్ మీ సెటైర్ వేస్తే నువ్వు రెస్ట్ అండ్ పీసే. ఇంతకీ దోష నివారణ పూజలు ఎవరికి జరపాలి? కాబోయే దంపతులకు శాస్త్రి గారు. కాబోయే దంపతులు అంటున్నారు, మరి కలుసున్నారేంటి? వేర్ ఇస్ డిస్టెన్స్? విడివిడిగా దూరంగా ఉండాలి. అదే మేము చెప్పాం శాస్త్రి గారు, వింటేగా. ఇప్పుడు ఈ పరమేశ్వర శాస్త్రి చెప్తున్నాడు, విని తీరాల్సిందే. పూజలు ముగిసే వరకు ఇద్దరి మధ్య ఆమడ దూరం ఉండాలి. కరెక్ట్ పంతులు దొరికాడు. పూజారి గారు ముందేం చేయాలి? మునగాలి. ఆలయ పుష్కరణలో ముచ్చటగా 3 మునకలు మునిగి శుభ్రంగా శుచిగా బయటికి రావాలి. పదండి. రండి. పదండి మేడం. చెప్పులు ఇక్కడ విడిచేయండి సార్. పదండి పదండి. ఆగండి. ఎక్కడికి? తోచుకుంటూ వచ్చేస్తున్నారు. మీరే కదా శాస్త్రి గారు కోనేట్లో స్నానం చేయమన్నారు. నేను చెప్పింది సామూహిక స్నానం చేయమని కాదు, కాబోయే దంపతులు మాత్రమే స్నానం చేయాలని. మీరు పదండి. పద నిత్య, మనం మాత్రమే చేయాలంట.